ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. కష్ట నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవును. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రాతకాల వాక్య ధ్యానాలలో మన యొక్క ప్రార్థన అంశం వాడిపోవు ధనవంతుడు. వాడిపోవు ధనవంతుడు. ఈవేళ ధనవంతుని యొక్క పరిస్థితి ఎలాగుంది
అని వాక్యం మాట్లాడుతుంది. అసలు ధనవంతుడికి ఏదైనా లోటు పాటు, ఏదైనా కొరత, కష్టమో నష్టమో ఇవేమైనా కలుగుతాయా అని ఆలోచిస్తే ఇవేమీ కలగవు అని ప్రతి ఒక్కరూ జవాబు చెప్తారు. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మనం పాడుకునే పాట నాకేమీ కొద్దువా, నాకేమీ కొద్దువా. ప్రియులారా, ఇవన్నీ ఉన్నప్పుడు మనకేం కొద్దు ఉండదు. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు, అందుకని నాకేమీ కొద్దువా నాదుడు ఉండ. నాదుడు లేనప్పుడు నీకు ఎన్ని ఉన్నా, నువ్వెంత సంపాదించినా అన్నీ కొద్దువే. అందుకనే మరొక పాట మనకుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో, ఏదీ లేనప్పుడు, జీవితమే అగమ్య గోచరంగా ఉన్నప్పుడు దిక్కు లేని వాడిను ప్రభు అనే కీర్తన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మానవ ప్రయాసతో ధనమును సంపాదించినప్పటికీ కూడా ధనవంతుని యొక్క పరిస్థితి ఎలాగుంటుంది దేవుని యొక్క వాక్యము అని ఆలోచన చేస్తే, ఏదో ఒక దినాన్న ధనవంతుడు అన్నీ ఉన్న వాడిపోతాడట, వాడిపోయే పువ్వు వలె ఉంటాడు అని వేళ దేవుని యొక్క వాక్యం. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో ఇక్కడ చక్కటి పోలికలు చూపెడుతూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలుతుంది. పువ్వు రాలిపోతానికి కలిగినటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రకృతి సంబంధంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించి 2 వడగాలి కొట్టి 3 ఏం చేస్తుందంట, గడ్డిని మార్చి వేస్తుందట. అప్పుడు పువ్వు రాలిపోతుంది. పువ్వు చాలా చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది, అందచందాలతో ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అందరూ ఆ పువ్వే కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అది ఎంత సమయమో కాదట. సూర్యుడు ఉదయిస్తాడట, వడగాలి కలుగుతుందట, ఆ గడ్డి ఎండిపోతుందట, పువ్వు రాలిపోతుంది. అలాగే ధనవంతుని యొక్క పరిస్థితి ఉంటుందని చెప్పటానికి చక్కటి పోలిక వాక్యం చెబుతూ, అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోతాడు. తను ఎంత సంపాదించినప్పటికీ కూడా ఏదో పరిస్థితుల్లో అతడు ఏం చేస్తాడట, వాడిపోతాడు. ధనవంతుడి యొక్క జీవితం ఏదో ఒక దినాన్న అలాగే ఉంటుంది, వాడిపోయే పుష్పము వంటి వాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటుంది, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో 24వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దైవ వాక్యము చక్కగా మాట్లాడుతుంది. ధనము శాశ్వతము కాదు, మరి కిరీటము తరతరములో ఉండునా. నేను రాజుని, చక్రవర్తిని, నాకే కొదువ లేదు, మంది మార్బలం ఉన్నారు, ఇదిగో నాకు ఈ జీవితమే శాశ్వతము, ఈ రాజ్యమే శాశ్వతము అని అనుకుంటూ ఉంటాడేమో. అందుకని కిరీటం వంటి అధికారము తరతరములో ఉండునా. ధనము శాశ్వతము కాదు. 39వ కీర్తన 6వ వచనములో దైవ వాక్యం అంటుంది, మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనమును కూర్చుకుంటారు, అది ఎవరి చేజిక్కును వారికి తెలియదు. ధనము శాశ్వతము కాదట. ఈవేళ మన దగ్గర ఉంటుందంట, రేపు ప్రొద్దుట మరొకరి చేతికి వెళుతుందట. ధనము శాశ్వతము కదా, అది ఎవరికి ఏ చేజిక్కించుకుంటారు. 62వ సంకీర్తన 10వ వచనములో దైవవాక్యం అంటుంది, ధనము హెచ్చినను అందుచేత నువ్వు అది స్థిరము కాదు కాబట్టి దాన్ని నువ్వు లక్ష్య పెట్టవద్దు. ప్రియులారా,
దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథంలో 11వ అధ్యాయములో 28వ వచనంలో దైవవాక్యం అంటుంది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కాబట్టి ధనం శాశ్వతం కాదు, కిరీటం శాశ్వతం కాదు. ఈ ధనమును సంపాదించినటువంటి మానవుడు వాడిపోతాడు, పోగొట్టుకుంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మరి ఇక ధనము శాశ్వతం కాదు, అధికారం కిరీటం శాశ్వతం కాదు, కాబట్టి ధనం నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుని వాక్యం ఉంటుంది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నట్టు. పరలోకములో మీరు ధనం కూర్చుకోవాలంటే భూలోకములో మీరు మంచి కార్యాలు చేయాలి. పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. లవ్ దే నైబర్ అనే మాట. లోకములో నీవు జీవించిన కాలమంతా కూడా నీవు దైవ కార్యాలు నువ్వు చేయాలి. చివరిగా తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ధనవంతులు అగుటకు అపేక్షించేవారు శోధనలో ఊరిలో పడతారు. ధనవంతులు అవటానికి కోరుకున్నవారు శోధనలో ఊరిలో పడతారు. అందుకని ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కనుక ఈవేళ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ధనము శాశ్వతం కాదు, కిరీటము శాశ్వతము కాదు. ఎలాగైతే ఆకర్షణీయంగా ఆ పువ్వు ఉంటుందో, ఆ పువ్వు దాని యొక్క అందము శాశ్వతంగా ఉండదు. దాని మీద సూర్యుని యొక్క వేడి కిరణాలు ప్రసరించినప్పుడు, వడగాలి తగిలినప్పుడు పువ్వు వాడిపోతుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతున్నది. ధనవంతుని యొక్క జీవితము కూడా అంతే అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చక్కటి మాట, తన యొక్క ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోతాడు. ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోతాడు. దేవుడు చేసేది ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది, కానీ మానవుడు చేసేది అది స్థిరముగా ఉండదు, వాడిపోతున్నటువంటి పుష్పం వలె ఉంటాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ధనవంతుని యొక్క జీవితము శాశ్వతము కాదు, వాడిపోయే పుష్పం వంటిదని సెలవిచ్చి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయనా. ఇదిగో ప్రభు, ఆరోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, వివాహ ప్రయత్నంలోని బిడ్డలకు మేలు కలుగునట్లు కృప చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.